హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోయేది సైకాలజీ టాపిక్. ఓకే, సైకాలజీ అయితే మనకు అన్ని సబ్జెక్ట్ వాళ్ళకైతే కంపల్సరీ మస్ట్ అండ్ 30 మార్క్స్ కోసం మనకు ఉంటాయి. 30 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మనకు 6 క్వశ్చన్స్ అనేవి సైకాలజీ పెడగాగి నుంచి ఉంటాయి. 24 క్వశ్చన్స్ మనకు సబ్జెక్ట్ నుంచి ఉంటాయి. అందులో వచ్చేసి మనకు వెరీ టాప్ మోస్ట్ టాపిక్ వికాస నియమాలు సూత్రాలు. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్స్. ఇది లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు సైకాలజీలో. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి మనకు ఒక్క క్వశ్చన్ లేకపోతే 2 క్వశ్చన్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. అందుకోసం మనం ఇది 100% ఈ టాపిక్ అనేది చూసుకోవాలి మరియు కంపల్సరీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇందులో నుంచి క్వశ్చన్ 100% అడిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఈ టాపిక్ అయితే మనం 100% చదవాలి మరియు గుర్తుంచుకోవాలి. ఇందులో నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేసే విధంగా అంత డీప్గా అనేది చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇందులో నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ టాపిక్ లేకుండా ఇప్పటివరకు అయితే క్వశ్చన్ పేపర్ రాలేదు నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే, 2011 నుంచి 2024 లాస్ట్ మేలో జరిగిన ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీ అడిగిండు. ఓకే, సైన్స్ వాళ్ళకు, మ్యాథ్స్ వాళ్ళకు, తెలుగు పండిత్, హిందీ పండిత్ అందరికీ కంపల్సరీ మనకు సైకాలజీ అనేది ఉంటుంది. అందులో వీళ్ళకు కంపల్సరీ ఈ టాపిక్ నుంచి అయితే ఒక్కటి లేకపోతే 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనకు వికాస నియమాలు సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మనకు మొత్తం డీటెయిల్ పెడగాగి అంటే మొత్తం మనకు పిల్లవాడు ఫస్ట్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం నేర్చుకుంటాడు, ఎలా నేర్చుకుంటాడు, ఏ విధంగా నేర్చుకుంటాడు అదంతా డీటెయిల్గా ఉన్నది. దాని గురించి అందరూ సైకాలజిస్టులు వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ యొక్క నియమాలు, వాళ్ళ యొక్క రూల్స్, వాళ్ళు ఇన్వెంట్ చేసినవన్నీ మనకు ఇదంతా సైకాలజీలో ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇదే సేమ్ వికాసం ఏ విధంగా జరుగుతుంది, ఏ టైప్స్గా జరుగుతుంది, ఫస్ట్ ఏం నేర్చుకుంటాడు, తర్వాత ఏం నేర్చుకుంటాడు, ఏ విధంగా నేర్చుకుంటాడు అంత డీటెయిల్గా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ గురించి అయితే వాళ్ళు డీప్గా స్టడీ చేసి మనకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ఇచ్చిండ్రు. అయితే చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, వ్యక్తిలో అన్ని అంశాలలో జరిగే మార్పులు లేక వ్యక్తికి సంబంధించిన సమగ్ర మార్పు ప్రక్రియను వికాసం అని అంటాం. ఈ వికాసం టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇది వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవిత పర్యాంతం నిరంతరం జరిగే ప్రక్రియ. ఓకే, మనం పుట్టిన తర్వాత నుంచి చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మనం రోజుకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అదే జీవితాంతం మనం లైఫ్ లాంగ్ జరిగే ప్రాసెస్ అన్నట్టు. ఓకే, వికాస ప్రక్రియను పరిశీలించినప్పుడు ఇది కొన్ని నియమానుసారంగా జరుగుతుంది. వాటిని వికాస నియమాలు అని అంటాం. ఓకే, వికాస నియమాలు ఇక్కడ వచ్చినాయి మనకు. ఇది మనం వికాసం గురించి డీప్గా చదువుకున్నప్పుడు మనకు అవి కొన్ని నియమాలను పాటిస్తుంది అని కొందరు సైంటిస్ట్ అయితే చెప్పిండ్రు. ఓకే, అది ఇక్కడ మనకు ఫస్ట్ చూద్దాం. వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఓకే, సీక్వెన్షియల్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ ప్యాటర్న్. వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు క్వశ్చన్స్ అయితే ఏ విధంగా అడుగుతాడంటే, ఫస్ట్ మనకు ఏమైనా టాపిక్ ఉంటే మనం ఫస్ట్ దాన్ని ఎగ్జాంపులే 2-3 టైమ్స్ చదవాలి. ఎగ్జాంపుల్ చదివితేనే మనకు దాని యొక్క డెఫినేషన్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను లేదా వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఓకే, వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనా వరుస క్రమం అనుసరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చలన వికాసం మొదటగా తల నిలబెట్టడం జరుగుతుంది, నెక్స్ట్ బోర్ల పడడం, నెక్స్ట్ కూర్చోవడం, నిలబడడం, నడవడం. ఓకే, ఫస్ట్ అయితే పిల్లవాడు పుట్టినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా లేచి అయితే నిలబడాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, తల కాన్స్టెంట్గా ఉంటుంది పిల్లలకు. 2-3 మంత్స్ 4 మంత్స్ తర్వాత తల అనేది అతను తిప్పడం అంటే స్టేబుల్ అయిపోతుంది. ఓకే, పుట్టినప్పుడు తల అనేది స్టేబుల్గా ఉండదు. 2-3 మంత్స్ 3-4 మంత్స్ తర్వాత ఆ స్టెబిలిటీ అనేది తలలో వస్తుంది. తల నిలబెడతాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, బోర్లా పడతాడు, నెక్స్ట్ కూర్చోవడం నేర్చుకుంటాడు, నెక్స్ట్ నిలబడడం నేర్చుకుంటాడు, తర్వాత నడవడం. ఓకే, ఇది చలనంలో వికాసం. భాష నేర్చుకునేటప్పుడు ఏ విధంగా నేర్చుకుంటాడు, ఫస్ట్ అక్షరాలు ఉచ్చారించడం, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు. ఫస్ట్
త, త, మా, బా ఈ విధంగా ఒక చిన్న అక్షరాలు అనేవి నేర్చుకుంటాడు. ఓకే, అక్షరాలు నేర్చుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, పదాలు క్రియేట్ చేస్తారు. ఆ అన్న తర్వాత మా అన్న తర్వాత మా, మా ఆ తర్వాత అమ్మ, ఈ విధంగా పదాలు, తర్వాత వాక్యాలు. ఓకే, వాక్యాలు ఈ సిరీస్లో అనేది అతని యొక్క నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఓకే, రైటింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొసీజర్ 2-3 టైమ్స్ మనకు టెట్లో అడిగిండు. నేను కూడా అటెండ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ సేమ్ ఈ విధంగా నచ్చింది మనకు. ఏమి అడిగిందంటే వికాసం నిర్దిష్ట క్రమానుగతంగా జరుగుతుంది. కింద మనకు ఆప్షనల్స్లో ఇచ్చిండు, అటు ఇటు తిప్పి ఇచ్చిండు. ఫస్ట్ పఠనం ఇచ్చిండు, లేఖనం ఇచ్చిండు, భాషణం. ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి, LSRW. ఓకే, ఇంగ్లీష్లో మనం గుర్తుంచుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్. ఓకే, సారీ, రీడింగ్, రైటింగ్. ఓకే, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇది ఒక ప్రొసీజర్. ఓకే, విద్యా ప్రధానం భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి క్రమంగా నేర్పడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇది మన ఫస్ట్ టాపిక్, ఫస్ట్ పద్ధతి అయితే అయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమున్నది మనకు, సులభ అంశాల నుండి జటిల అంశాలకు లేదా సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు వికాసం జరుగుతుంది. ఓకే, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. ఓకే, జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్ అంటే ఫస్ట్ అంశాల నుండి జటిల సులభ అంశాలు ఫస్ట్ అయితే ఈజీగా నేర్చుకున్న తర్వాత కఠినం వైపు మళ్ళడం. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చలనంలో. ఓకే, చలనంలో ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ మనకు నిలబడడం, నడవడం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం. ఇది కూడా మనకు అడిగిండు లాస్ట్ ఇయర్. నేను ఈ విధంగా చెప్తున్న బిట్స్ అన్నీ లాస్ట్ ఇయర్ అడిగిన బిట్సే. ఓకే, లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ పేపర్స్లో అడిగిండు. ఓకే, చలన వికాసం అనేది ఏ విధంగా జరుగుతుంది, నిలబడడం, నడవడం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం. ఓకే, ఈ సులభమైన ఫస్ట్ నడవడం అనేది ఈజీ మెథడ్. ఓకే, నిలబడడం అనేది ఈజీ, తర్వాత నడవడం, తర్వాత మెట్లెక్కడం కొంచెం కష్టమైన పద్ధతి, నెక్స్ట్ సైకిల్ తొక్కడం, నెక్స్ట్ ఈత కొట్టడం. ఇది మనకి దేంట్లో వికాసం జరుగుతుంది, చలనంలో. ఓకే, మన బాడీలోని చలనంలో మనం కాళ్ళు, చేతులు, మన బాడీ అన్నీ యూజ్ చేస్తున్నాం, చలనం. నెక్స్ట్ ఉద్వేగ వికాసం. ఓకే, ఉద్వేగ వికాసం, ఉద్వేగం అంటే ఇమోషన్స్ పైన ఇంప్రూవ్మెంట్ ఆర్ చలనం. ఓకే, వికాసం, ఇంప్రూవ్మెంట్, వికాసం ఏమైనా అనొచ్చు. ఏ విధంగా జరుగుతుంది, ఫస్ట్ పుట్టినప్పుడు ఓకే నవజాత శిశువు సాధారణ ఉద్వేగవంశమైన ఉద్రిక్తత ఓకే అనేది వయస్సుకి అనుగుణంగా నిర్దిష్ట ఉద్వేగాలైన కోపం, భయం, అసూయ మొదలగునవి అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఇక్కడ మనకు 2 బిట్స్ అనేవి కవర్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఒక ప్రీవియస్ బిట్ ఉన్నది. పుట్టిన వెంటనే నవజాత శిశువు ఉద్వేగ వికాసం చూపించే ఉద్వేగం ఏంటిది అని క్వశ్చన్ అడిగిండు. అప్పుడు మనకేంటిది ఉద్రిక్తత. ఓకే, ఎగ్జైట్మెంట్ అన్నట్టు, ఇంగ్లీష్లో అయితే ఎగ్జైట్మెంట్. తర్వాత అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే కోపంగా, నెక్స్ట్ భయంగా, నెక్స్ట్ అసూయ అంటే జెలసీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ చేంజెస్, దీని గురించి కూడా అడుగుతాడు. ఇది ప్రతి ఒక్క బీట్, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క లైన్ అనేది ఇంపార్టెంట్. ఇందులో నుంచి దేని నుంచైనా లాస్ట్ ఇయర్ అడిగిన బిట్స్ కూడా ఉన్నాయి, కవర్ అయినాయి, నెక్స్ట్ కూడా అడగచ్చు. ఓకే, విద్యా అనువర్తితం. ఓకే, నెక్స్ట్ మనకు ఏ విధంగా అడుగుతున్నాడు, ఫస్ట్ చలనంలో అడుగుతున్నాడు, నెక్స్ట్ సులభమైన అంశాల నుండి జటిల అంశాలు అంటే ఇక్కడ ఉద్వేగం గురించి ఇచ్చిండు ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ చూడండి, మనకు చదవడంలో ఏ విధంగా యూజ్ అవుతుంది, విద్యా అనువర్తితం. చూడండి, సులభ అంశాలతో ప్రారంభించి కఠినత్వ స్థాయిని పెంచే విధంగా పాఠ్యాంశాలు, పాఠ్యబోధన ఉండాలి. ఓకే, ఫస్ట్ అంకెలు నేర్చుతాడు, తర్వాత సంకలనం, వ్యవకలనం, భాగాహారం. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే పిల్లవాడు ఫస్ట్ సంకలనం అంకెలను నేర్చుకున్న తర్వాత సంకలనం, వ్యవకలనం, భాగాహారాలను నేర్చుకున్నాడు. దీన్ని బట్టి ఏ వికాస నియమం అనేది ఇక్కడ పిల్లవాడు ఫాలో అయ్యిండు అన్న. ఓకే, ఏ వికాస నియమం అనేది ఇక్కడ పాటించబడింది అని ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాడు. ఏ విధంగా అంటే అంకెలు నేర్చుకున్న తర్వాత సంకలనం, వ్యవకలనం, భాగాహారం నేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఏ వికాస నియమం అనేది పాటించబడింది అని మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఇక్కడ ఉన్న నియమాలన్నీ మనకు ఆప్షనల్స్లో ఇస్తాడు. అప్పుడు మనం
కరెక్ట్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ఓకే, చూడండి. లేకపోతే ఈ విధంగా పుట్టిన శిశువు ఫస్ట్ కోపం చూపిన తర్వాత, కోపం తర్వాత భయం, భయం తర్వాత అసూయ చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ వికాస నియమం అనేది పాటించబడింది అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగే నిరంతర ప్రక్రియ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగే నిరంతర ప్రక్రియ. చూడండి, ఇక్కడ వికాసం గర్భస్థ శిశు దశ నుండి జీవితం పర్యంతరం నిరంతర జరిగే ప్రక్రియ. నేను ఫస్ట్ చెప్పిన వికాసం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే ప్రక్రియ. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు విద్యలో మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది చూడండి. ఏ అంశంలోనైనా అనుభవాలు గడించే కొలది ప్రావీణ్యం మరియు నైపుణ్యాలు పెంపొందించవచ్చు. ఓకే, కావున విద్యా లక్ష్యాలు నిజ జీవితంలో అనుభవాలకు అనుగుణంగా ఉండాలి. ఓకే, మనం ఏమైనా నేర్చుకున్న తర్వాత మనకేమవుతుంది, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏంటిదంటే మనిషి జీవితంలో ఒక సూక్ష్మ ఐకకణంగా ప్రారంభమై నిరంతరం ఏమవుతుంది, అది సూక్ష్మ కణం అనేది నిరంతరం డే బై డే ఏమవుతుంది, చేంజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, పెరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుంది, దినంగా ఏదో మార్పుకు చెందుతుంది. వివిధ అంగాలుగా, అవయవాలుగా శిశువుగా జన్మించి తన ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తుంది. ఓకే, ఇది మన అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. తల్లి గర్భంలో ఆల్రెడీ ఓకే, తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన నుండి చనిపోయే వరకు విరామం లేకుండా ఇది మనకు వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది ఏంటిది, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగే నిరంతర ప్రక్రియ. ఓకే, నెక్స్ట్ చూడండి. వికాసం సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. సంచిత స్వభావం ఇది మనకు మ్యాథ్స్ వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. సంచితం అంటే నాకు సంచిత పౌనఃపున్యం అని ఉంటుంది. సంచిత పౌనఃపున్యం అంటే ముందు ఉన్న దాన్ని ఫస్ట్ 1 ఉన్నది, సంచిత పౌనఃపున్యం నెక్స్ట్ స్టెప్లో 2 ఉన్నది అనుకోండి. ఏ విధంగా యాడ్ చేస్తాం, 1 అంటే 2 + 1 = 3. నెక్స్ట్ స్టెప్లో 4 ఉన్నది అనుకోండి, ఇక్కడ 3ని మళ్ళీ యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ముందు నేర్చుకున్న దాన్ని సెకండ్ దాంతో కూడుకుంటా ముందుకు వెళ్ళడం అన్నట్టు. చూడండి, సంచిత ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ద డెవలప్మెంటల్ రేట్. ఓకే, మనిషిలోని ఏ వికాస మార్పు అయినా ఒకసారిగా సంభవించగా గతంలో ఏర్పడిన మార్పులకు ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వికాసం అనేది ఏమవుతుంది, డైరెక్ట్గా నేర్చుకోకుండా మనం ప్రీవియస్ ఇయర్లో సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకున్నది దాన్ని యాడ్ చేసుకుంటా కొత్తది కూడా నేర్చుకుంటాం. ఓకే, దాన్ని యాడ్ చేసుకుంటా కొత్తది నేర్చుకుంటా కొత్త దాంట్లో చేంజెస్ చేస్తాం. ఓకే, మనిషిలోని ఏ వికాస మార్పైనా ఒకసారిగా సంభవించగా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులతో జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇవి అర్థమవుతాయి. ఎప్పుడు కూడా సైకాలజీలో ఎగ్జాంపుల్స్ తోటే మనం ముందుకెళ్ళాలి. ఎగ్జాంపుల్ చూస్తేనే మనకు అది దాని యొక్క కరెక్ట్ డెఫినేషన్ అనేది అర్థమవుతుంది. నడక నేర్చుకోవడం ముందు నెక్స్ట్ నిలబడడం, కూర్చోవడం. అంటే ఇక్కడ నుంచి అంటే అపోజిట్గా, అంటే మనం ఫస్ట్ నడక నేర్చుకోవడం ఏ విధంగా నేర్చుకున్నాం, ఫస్ట్ నిలబడినాం, ఫస్ట్ కూర్చోవడం, ఫస్ట్ బోర్ల పడడం, దానికన్నా ముందు భాష మాట్లాడడం, బోర్ల పడడం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే రివర్స్గా అన్నట్టు. బోర్ల పడడం నేర్చుకున్న తర్వాత కూర్చోవడం వచ్చింది, కూర్చోవడం వచ్చిన తర్వాత నిలబడడం వచ్చింది, నిలబడడం వచ్చిన తర్వాత నడక నేర్చుకున్నాడు. ఓకే, ఇక్కడ వచ్చింది మన టాస్క్ ఏంటిది, నడక నేర్చుకున్నాడు. ఏ విధంగా నేర్చుకున్నాడు, ముందు ఉన్న ఎక్స్పీరియన్సెస్ని జత చేసుకొని, ఓకే, అనుభవాలను అవన్నీ జత చేసుకొని కొత్తగా నేర్చుకున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అక్షరాలు పలకడం, పదాలు పలకడం, వాక్యాలు పలకడం, భాష మాట్లాడడం నేర్చుకున్నాడు. ఏ విధంగా నేర్చుకున్నాడు, ఫస్ట్ వాక్యాలు నేర్చుకున్నాడు, దానికన్నా ముందు పదాలు నేర్చుకున్నాడు, దానికన్నా ముందు అక్షరాలు. ఓకే, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకోసం ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్టే. ఓకే, ఈ టాపిక్ పైన కూడా మనకు క్వశ్చన్ అనేది అడిగిండు. నెక్స్ట్ విద్యలో, ఓకే, ఇది మన చలనమైంది, ఇది మన డైలీ రూటీన్ అయింది. ఇప్పుడు చూడండి, విద్యలో ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే అంకెలను నేర్చిన తర్వాత సంఖ్యలు, కూడికలు. ఓకే, కూడికలు నేర్చుకున్నాడు అంటే ఫస్ట్ అతను సంఖ్యలు నేర్చుకున్నాడు, అంకెలు నేర్చుకున్నాడు, సంఖ్యలు నేర్చుకున్నాడు, దాని తర్వాత కూడికలు, వర్ణ. ఓకే, నెక్స్ట్ చూడండి, వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు. ఫస్ట్ వర్ణమాల నేర్చుకుంటాడు, నెక్స్ట్ గుణింతాలు, నెక్స్ట్ పదాలు క్రియేట్ చేస్తాడు, నెక్స్ట్ వాక్యాలు. ఓకే, ఇది మన వికాసం సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది.
అంటే ముందు నేర్చుకున్న దానిని యాడ్ చేసుకుంటా ఎక్స్పీరియన్స్ చేసుకుంటా ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసి కొత్తగా నేర్చుకుంటాడు. ఓకే, ఇది మన వికాసం సంచిత స్వభావం కలిగి ఉంటుంది. నెక్స్ట్, వికాసం వైయక్తిక భేదాలను అనుసరిస్తుంది. ఇదైతే చాలా ఈజీ. వైయక్తిక భేదాలు, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వికాసం అనేది ఇద్దరు మనుషులలో సేమ్గా సేమ్ ఏజ్లో సేమ్ టైంలో వికాసం అనేది జరగదు. సింపుల్, ఇది ఇంతే. ఓకే, ఇద్దరిని తీసుకున్నాం మనం, ఏ పర్సన్ బి పర్సన్. ఏబి అనే 2 పర్సన్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళని మనం 1 గంట ఇతన్ని 1 గంట ఇతన్ని నేర్పించిన తర్వాత క్వశ్చన్స్ ఇస్తే ఏ మంచిగా సాల్వ్ చేస్తే బి మంచిగా సాల్వ్ చేయలేడు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇద్దరిలో డిఫరెన్సెస్ ఉంది. లేకపోతే ఏ తొందరగా చేస్తాడు, బి కొంచెం లేట్గా చేస్తాడు. మనం ఎంత గంట సేపే వాళ్ళ ఇద్దరికి చదివి ఇచ్చినా కూడా వాళ్ళు అంతే 10 మినిట్స్లో టాస్క్ కంప్లీట్ చేయండి అని చెప్పినప్పుడు ఏ 10 మినిట్స్ తీసుకుంటాడు, బి 20 మినిట్స్ తీసుకుంటాడు. అంటే వాళ్ళిద్దరిలో డిఫరెన్సెస్ ఉంటుంది. ఈ విధంగా వికాసం అనేది ఏ ఇద్దరు వ్యక్తులలో సేమ్గా జరగదు. కాబట్టి దాన్ని వికాసం అనేది వైయక్తిక భేదాలను అనుసరిస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కొందరు పిల్లలు తొందరగా నిలబడడం, నడవడం, మాట్లాడడం, కొందరిలో ఈ పరిమాణం ఆలస్యంగా అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆడపిల్లలను చూసుకుంటే 9 మంత్స్ 10 మంత్స్లో వారు పర్ఫెక్ట్గా నడవడం కూడా నేర్చుకుంటారు, మాటలు కూడా పదాలు కూడా పలుకుతారు. అదే అబ్బాయిలలో అయితే వాళ్ళు కొంచెం లేట్గా నడవడం మరియు పదాలను కూడా లేట్గా మాట్లాడడం అనేది అబ్బాయిలలో ఇది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మన విద్యాకు అనువర్తితం. ఓకే, విద్య ఏ విధంగా యూజ్ అవుతుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థుల వ్యక్తిగత స్థాయిలకు అవగాహన చేసుకుని వాటికి అనుగుణంగా విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఓకే, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి తగు రీతిలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇచ్చి ప్రోత్సహించాలి. అంతేగాని వీరిని విమర్శించడం, హేళన చేయడం, పరుషంగా మాట్లాడడం చేయకూడదు. ఓకే, మనం టీచర్గా ఎదిగినప్పుడు మనం ఏం చేయాలంటే అందరూ స్టూడెంట్ని మన మైండ్లో పెట్టుకొని ఏదో ఒక టాస్క్ని క్రియేట్ చేయాలి. అంతేకాని మనం ఎక్కువ హుషారుగా ఉన్న పిల్లలని మనం మైండ్లో పెట్టుకుని టాస్క్ని ఇస్తే వాళ్ళకు మళ్ళీ వెనుకబడిన వాళ్ళ పిల్లలైతే మరింత వెనుకగా అయిపోతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇద్దరిని కూడా మనం మైండ్లో ఓకే, అందుకోసం మనం ఎప్పుడు కూడా టాస్క్ ఇచ్చినప్పుడు మనం వెనుకబడిన విద్యార్థులు మరియు ఎక్కువగా మంచి చదివే విద్యార్థులను ఇద్దరిని కూడా మనం మైండ్లో పెట్టుకుని టాస్క్స్ అనేవి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ఓకే, వికాసం అనేది అన్ని దిశలలో ఒకే విధంగా ఉండదు. చూడండి, వికాసం జీవిత పర్యాంతం జరిగే ప్రక్రియ అయినా ఒక దశలో నెమ్మదిగా మరొక దశలో వేగంగా జరుగుతుంది. అంటే మనం చిన్నప్పుడైతే మనం ఏమి రాయని పలక ఉంటుంది కాబట్టి మన మైండ్ తొందరగా నేర్చుకుంటాం. ప్రతి విషయం 2-3 ఇయర్స్ వరకు అయితే తొందరగా నేర్చుకుంటాం. కొందరు షార్ప్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఇట్లా తొందరగా నేర్చుకుంటూనే ఉంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ నేర్చుకునే కొంచెం కెపాసిటీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ అట్లా తగ్గిపోయి కొంచెం ఆగుతుంది. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ముందు ఉన్న స్టేజ్లోకి వచ్చి మళ్ళీ ఎక్స్ట్రాగా నేర్చుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ఓకే, కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇయర్స్ని బట్టి కొంచెం చేంజ్ అవుతుంది, లేకపోతే మన ఏజ్ని బట్టి చేంజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ని బట్టి చేంజ్ అవుతుంది, ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఓకే, బట్ కంటిన్యూగా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం అదే స్టేజ్లో అదే లెవెల్లో నేర్చుకోవడం అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, శారీరక పెరుగుదల శైశవ దశలో చాలా ఎక్కువగా, బాల్య దశలో కొంచెం నెమ్మదిగా, తిరిగి యవ్వనారంభ దశలో మరలా వేగంగా పుంజుకుని ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా. ఇది మన డెవలప్మెంట్ గురించి ఉన్నది. ఇక్కడ చూడండి, మన శారీరక వికాసం గురించి అడుగుతున్నాడు. ఏది శారీరక పెరుగుదల శైశవ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. శైశవ దశలలో చాలా తొందరగా గ్రోత్ అవుతుంది. మళ్ళీ ఓకే, ఇక్కడ చూడండి, శారీరక పెరుగుదల శైశవ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది, బాల్య దశలో కొంచెం నెమ్మదిగా, తిరిగి యవ్వనారంభ దశలో మరలా వేగంగా పుంజుకుంటుంది. ఓకే, ఈ విధంగా మనకు అన్ని దశలలో ఒకే విధంగా వికాసం అనేది జరగదు. ఓకే, ఇందులోనే ఉన్నది, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ అనువర్తితం, ఇక్కడ మనకు చూడండి, యవ్వన ఆవిర్భావ దశలో ఉన్న విద్యార్థులలో ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఈ టాపిక్ పైన మనకు క్వశ్చన్ అడిగింది ఇంతకుముందు. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి మాట్లాడాలనే
కలిగి ఉంటారు. కాబట్టి వారిని విమర్శించకుండా వారికి సరైన మార్గదర్శకత్వం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అయితే ఇదే వికాస కృత్యం నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి అడిగిండు. ఇందులో మళ్ళీ 2 టైప్స్గా ఉన్నాయి. శిరపాదాభివృద్ధి, సమీప దూరస్థ వికాసం. ఇక్కడ చూడండి, శిరపాదాభివృద్ధి అంటే ఇక్కడ ఏమవుతుందంటే వికాసం అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఓకే, శిశువు మొదట తన తలను నిలిపిన తర్వాత నడుమును నిలిపి నేర్చుకోవడం. ఓకే, సమీప దూరస్థ వికాసం అనగా వికాసం దేహ మధ్యస్థ భాగం నుండి ఆరంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. ఇక్కడ చూడండి, మొదట శిశువు పెద్ద కండరాలైన అదుపు పొందిన తర్వాత చిన్న కండరాలైన అదుపు పొందుతాడు. ఇక్కడ మనకు ఏ విధంగా క్వశ్చన్ అడిగిందంటే పిల్లవాడు పెన్ను పట్టుకోవడానికి ఉపయోగించే వికాసకృతం ఏ విధంగా సాగుతుంది అని అడుగుతాడు. సంథింగ్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగిండు. సమీప దూరస్థ అభివృద్ధి, శిరపాదాభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు ఎగ్జాంపుల్స్ తోటి మనం చదువుకోవాలి. ఇంకా కొన్ని మీ దగ్గర మీ టెక్స్ట్ బుక్స్లో మీ మెటీరియల్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క అన్ని వికాసాంశాలు శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక లక్షణాలన్నీ ఒకదానిపై ఒకటి పరస్పర ఆధారపడి సంబంధం కలిగి సంపూర్ణ అభివృద్ధి చూపిస్తాయి. ఓకే, పరస్పర సంబంధ నియమం అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం? పరస్పర సంబంధ నియమం అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, ఏకీకృత మొత్తం అన్నప్పుడు మనం మొత్తం శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక అన్నీ మొత్తం అన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకే, వ్యక్తి యొక్క అన్ని వికాసాంశాలు శారీరక, మానసిక, ఉద్వేగ అన్ని వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇది గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, విద్యానువర్తితం చూడండి. విద్యార్థి పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలలోని ప్రతిభ ఆధారంగా విద్యార్థి సమగ్ర ప్రతిభను అంచనా వేయటం. ఓకే, అన్ని పాఠ్యాంశాలు ప్రతిభ ఆధారంగా సంపూర్ణ మూర్తిమత్వం చూడాలి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మనం అంచనా వేయచ్చు ఆర్ ప్రాగుప్తీకరించవచ్చు. శిశువు ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ వికాసం భవిష్యత్తులో ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు. ఓకే, మనం ఈ విధంగా చెప్పుకుంటాం కదా, ఇతను 2nd క్లాస్లోనే ఉన్నాడు, ఇంత తొందరగా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయగలుగుతున్నాడు, ఇంకా 10th ఇంటర్లో అయితే ఎంత డీప్గా తొందరగా చేస్తాడో, లేకపోతే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అవుతాడేమో అని ఇట్లా ప్రాగుప్తీకరించడం అన్నట్టు. అంటే మనం అతని యొక్క ప్రజెంట్ బిహేవియర్ని చూసి ఫ్యూచర్లో ఈ విధంగా ఇంకా ఎంత ఎక్కువగా ఎదుగుతాడు అని అంచనా వేయడం అన్నట్టు. ఓకే, వికాసం ప్రాగుప్తీకరించవచ్చు. ఓకే, యూనిట్ టెస్ట్లో 2 సంఖ్యలలో పిల్లవాడు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయస్సు నాటికి దాదాపు ఎంత ఎదగవచ్చు అనేది అంచనా వేయడం. ఓకే, యూనిట్ టెస్టులలో చూపే ప్రతిభ ఆధారంగా విద్యార్థి సంవత్సరాంతం ర్యాంక్ అనేది అంచనా వేయచ్చు. ఓకే, సింపుల్గా మనం స్లిప్ టెస్టులు పెట్టినప్పుడు చాలా చురుకుగా తొందరగా ఎక్కువ మార్కులు సాధించడం వల్ల మనం ఇదే చిన్న ఎగ్జామ్స్కి ఇంత తొందరగా రెస్పాన్స్ అవుతున్నాడైతే ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్కి అయితే ఎంత ప్రతిభ చూపిస్తాడో, ఎంత ర్యాంక్ సాధిస్తాడో ఇతను అని మనం ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టు ప్రాగుప్తీకరించడం, అంచనా వేయడం, ప్రజెంట్ బిహేవియర్ని చూసి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అని మనం అంచనా వేయడం అన్నట్టు. ఓకే, ఈ విధంగా ఇది వికాసం ప్రాగుప్తీకరించవచ్చు. నెక్స్ట్, వికాసంపై అనువంశికత, పరిసరాలు రెండింటి ప్రభావం ఉంటుంది. ఓకే, వ్యక్తి యొక్క అభివృద్ధి అతని అనువంశికత మరియు పరిసరాల ఉత్పన్నమే. ఈ మొత్తం సైకాలజీ మొత్తం దీని మీదనే డిపెండ్ అయింది, అనువంశికత, పరిసరాలు. ఓకే, ప్రతిదీ అనువంశికత, లాస్ట్కి వచ్చేసి అనువంశికత పరిసరాలు వచ్చేస్తుంది. లేకపోతే ఫస్ట్ టాపికే మనకు అనువంశికత పరిసరాలు. ఇదే 2 వర్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ సైకాలజీ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉన్నది, అనువంశికత మరియు పరిసరాలు. ఇక్కడ చూడండి, వికాసం అనువంశికత, పరిసరాలు రెండింటి ప్రభావం ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్. ఉపాధ్యాయుడు విద్యార్థుల వ్యక్తిగత లోపాలను సూచిస్తూ విమర్శించకూడదు. వారి లోపాలకు వెనుకబడితనానికి, వ్యక్తిగత తేడాలకు వారు అనువంశికత, పరిసరాల ప్రభావం అవగాహన చేసుకోవాలి. ఓకే, ఈయనతోటి మన 10 వికాస కృత్యాలు అనేవి కంప్లీట్ అయినాయి. ఇందులో నుంచి అయితే మస్ట్ అండ్ షుడ్ మనకు 2 క్వశ్చన్స్ ఆర్ 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే,
ఇక్కడ కొన్ని చూడండి. వికాస సూత్రాల్లో విద్యానువర్తనాలు. ఓకే, వికాసం ఖచ్చితమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుందన్న నియమం ఆధారంగా భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి క్రమంగా నేర్పడం జరుగుతుంది. ఇది ఏ రూల్ ప్రకారం జరుగుతుంది? వికాసం ఒక క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ LSRW అనే రూల్ ఇక్కడ అప్లై చేస్తాం. నెక్స్ట్, వికాసం వ్యక్తిగత భేదాలకు సహజం కాబట్టి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి తగు రీతిలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. నెక్స్ట్, సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుందన్న నియమంపై అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పన అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఆంగ్ల భాషా బోధనలో 3 తరగతిలో పదాలు ప్రవేశపెట్టబడినప్పుడు విద్యార్థులకు బాగా పరిచయమైన జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, క్యాట్, డాగ్ ఎక్సెట్రా నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా పరిసరాల విజ్ఞానం 2లో శరీరంలోని భాగాల గురించి చెప్పడాన్ని గమనించవచ్చు. పై తరగతులలో జటిల అంశాలకు బోధన జరుగుతుంది. నెక్స్ట్, యవ్వనావరణ దశలో ఉన్న విద్యార్థులలో ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. వారిని విమర్శించకుండా వారికి మార్గదర్శకత్వం నిర్దేశించడం జరుగుతుంది. ఓకే, ఈ టైప్స్గా మనకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇచ్చిండు. దీని బేస్డ్ కూడా మనకు క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. దీంతో మన వికాస నియమాలు అనేవి కంప్లీట్ అయినాయి. 1-2 సార్లు ఈ వీడియోని చూసి మరి మోర్ వీడియో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నేను మ్యాథమెటిక్స్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేసినాను. కాబట్టి మ్యాథ్స్ గురించి వీడియోస్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు నా ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ అప్లోడ్ చేసిన, మ్యాథమెటిక్స్ పేపర్స్ మరియు సైకాలజీ కొన్ని, ఇంగ్లీష్ పేపర్స్ కొన్ని అప్లోడ్ చేసినాను. అవసరమైన వాళ్ళైతే కంపల్సరీగా చూడండి. చాలా యూజ్ అవుతుంది మీకు. చాలా కంటెంట్ అనేది, యూస్ఫుల్ కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేసినాను. కంపల్సరీ నా వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. తక్కువ టైం ఉన్నప్పుడు కూడా నా వీడియోస్ చూస్తే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ అవుతాయి. 10 ఇయర్స్ పేపర్స్ అండ్ 2011 నుంచి కండక్ట్ చేయబడిన పేపర్స్ అన్నీ కవర్ చేసిన మ్యాథమెటిక్స్లో అయితే పేపర్ 2. ఓకే, అన్ని మ్యాథమెటిక్స్ పేపర్స్ అయితే కవర్ చేసిన, అన్నీ అప్లోడ్ చేసిన విత్ టోటల్ ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అందులో ఆ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, అప్లోడ్ చేసిన. కంపల్సరీ ఆ వీడియోస్ అనేది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.